ईशायस्य वदने लक्ष्मीयस्य च वक्ष्यसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे त्वं नृसिंहम् अहं भजे। अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकुशानं ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणाम् आधीशं रघुपतिप्रियभक्तं गतात्मजं नमामि रघुपतिप्रियभक्तं गतात्मजं नमामि। ప్రథమముగా పరమ పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవా ఆశ్రమము సంస్థాపక ఆచార్య మరియు గురుదేవ్ గురు కృపామూర్త్యం విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ గారి దివ్యపాదములో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ త్రిరామకృష్ణ విష్ణుపాద్ పరమహంస పరివ్రాజక ఆచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ గారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మధ్య గురు భ్రాతాలకి మాతృమండలికి నా యథాయాగ్య మనస్సు మాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణిధి కరుణాసాగర భక్త బచ్చల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో పవిత్రమైన అపరా ఏకాదశి తిథి నాడు మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి విశేషమైన అనుగ్రహం. అరణ్యకాండలోని మనం శూర్పణఖ తాలూకా ఘటన మనం తెలుసుకున్నాం. ఈ శూర్పణఖ అతి విలాపం చేస్తూ దీని చెవులు ముక్కు కోసేశారు. ముంతో రాక్షసు దీనికి కోపం తీసుకురానికి ఇంకా ముక్కు చెవులు కూడా కట్ చేసేసారు. ఇంకా విరాటమైన కోపంతో క్రోధంతో వెళ్ళి ఖరదూషణకి వెళ్ళి చెప్పారు. ఖరదూషణుడు అందరూ కూడా సంహరించబడ్డారు. ఖరదూషణుడు ఎవరు ప్రతీకం? రాగద్వేషం ఎవరిలోని ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడాను భక్తి కాదు కదా, వాళ్ళు ఎప్పుడూ వెదగలేదు, పైకి రాలేదు. ఏ రంగంలో కూడాను వ్యాపారం అనుకోండి, సంసారం అనుకోండి, భక్తి అనుకోండి, రాగద్వేషం ఉండే చోటు ఏది ప్రగతి లేదు. ఈ ఖరదూషణ మన శరీరంలో కూడా ఉంటారు. రాగద్వేషము మన శరీరంలో నివాసించుంటారు. అయితే ఈ రాగద్వేషం మనది పోవాలంటే, ఈ రాగద్వేషానికి సంహరించాలంటే ఏం చేశాడు రాముడు? ఏం చేశారు? రాముడు ఏం చేశారు? 14,000 మంది దైత్యులని వాళ్ళకి వాళ్ళే ఎవరు కనబడుతున్నారు? రాముడు కనబడుతున్నారు. ఇగో రాముడు, ఇదిగో రాముడు అని చెప్పేసి అందరూ వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు తప్ప ఇది రాముడు కన్నా. అయితే ఎప్పుడైతే మనం అందరిలో రాముడు చూస్తాము, భగవంతుడిని చూస్తాము, అందరూ భగవంతులకు అంశమే. మీ హృదయంలోని పరమాత్మ రూపంలోని ఎవరైతే ఉన్నారో, నా హృదయంలోని పరమాత్మ రూపంలో నాదే ఉన్నారు. మీకు ద్వేషిస్తే
భగవంతుడికి ద్వేషించినట్టే. మీకు రాగద్వేషం చేస్తే భగవంతుడికి చేసినట్టే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే ఈ రాగద్వేషం నశిస్తుంది. ఇతర హృదయంలోని ఇతరికి చూస్తే భగవంతులక స్వరూపమే, భగవంతులక అంశమే. అందరూ భగవంతుడి తలగా అంశే. మమేవాంశో జీవలోకో జీవభూత సనాతనం. అందరూ భగవంతులక అంశమే. అందరూ హృదయంలోని భగవంతుడే ఉన్నారు. ఎవరిపైన రాగం ద్వేషం చేసినప్పుడు నాకే హాని అని అనుకుంటే ఈ రాగద్వేషము మనలో నశించిపోతుంది, సంహరించబడుతుంది. సర్వత్రం రాముడు కనబడని రాగద్వేషము ఈ ఖరదూషణ త్రిశుర 14,000 మంది దైత్యులు సంహరించబడ్డారు, చనిపోయారు. ఈ శూర్పణఖ మరీ భరించలేపింది. అరే ఇతను మామూలు అతను కాదు, నేను ఏదో మామూలు అతను అనుకున్నాను. చూడండి రాముడి చేతుల్ని అసలు ఏమైతే మట్టి అంటలే 14,000 మంది చంపేశారు. చూడండి ఏ ప్రకారం పరిశ్రమ కూడా అవ్వలేదు, ఒక ఆయుధం ఎత్తలేదు, చక్కగా స్ఫటిస్కరంలో కూర్చున్నారు అంతే. వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని చనిపోయారు. భగవంతుడు 14,000 దైత్యులు. మరి ఖరదూషణ ఎటువంటి వాళ్ళు ముందు చెప్తారు రావణాసుడు. మరి రావణాసుడు సంహరించడానికి భగవంతుడు ఎందుకు అక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి వాళ్ళు చనిపోయినట్టుగా చేస్తారు భగవంతుడు చేయాలంటే. స్విచ్ అంతా అక్కడే, రిమోట్ అంతా అక్కడే ఉన్నది. తను ఎలా కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ చేయగలరు. ఆ కంట్రోల్ నుంచి చేయడానికి స్వామి సాకేత్ నుంచి వైకుంఠం నుంచి ఇక్కడికి రావడం అవసరం లేదు. విశేషంగా ఎందు గురించి వస్తారు? భక్తుల యొక్క ప్రేమని ఆస్వాదించడం, భక్తుల తలక భక్తిని ఆస్వాదించడం. ఈ విధానంగా దీని గురించి వస్తారు, ముఖ్యమైన ఉద్దేశం. సో ఈ శూర్పణఖ వెళ్ళి ఇంకా వికరాళంగా అయిపోయారు. కోపం ఎక్కడికి వెళ్ళారు? నేరుగా రావణాసుడి దగ్గరికి వెళ్ళి. రావణాసుడు అప్పుడు సమావేశంలో ఉన్నారు. సమావేశం అంటే ఏంటి? సురాపానం, అందరూ రాక్షసులు, అందరితో మదిరా తాగుకొని మత్తులోని ఈవిడితో ఇంకా కోపంతో ఇవన్నీ చూసేసి ఇంకా కోపం అయిపోయింది. నా భర్తను చంపేశాడు, చక్కగా ఇతను వీళ్ళ వంశాన్ని నష్టం చేస్తాను. చూడండి ఇటువంటి చెల్లెలు ఉంటే చాలు, ఒక ఇంటికి ఇటువంటి చెల్లి ఉంటే చాలు. ఇటువంటి చెల్లి అక్క ఉన్నారనుకోండి మొత్తం వంశం నష్టం అయిపోతుంది. నా భర్తను చంపి చక్కగా చూడండి ఎంత ఆనందంగా ఉండండి, ఈవిడికి నేను కూడా వేస్తాను. హే చక్కగా మందు తాగుతూ మత్తుతోని అనేక మాంసాహారం తిని అనేక వైశ్యాలతో నువ్వు ఆనందంగా ఉన్నావు అని ఎల్లగాన్ని తిట్టడం, ఆ శవాలను తిట్టాడు. నీకు సిగ్గు లేదు? రావణాసుడు ఏంటైంది నీ అవతారం ఏంటైంది? ఆ ముక్కు నుంచి రక్తం వస్తుంది, ఆ చెవి నుంచి రక్తం వస్తుంది. ఇంకా ట్రీట్మెంట్ అవ్వలేదు, తుడుచుకోలేదు. దెబ్బ. ఈ శూర్పణఖ అవతారకు ప్రతీకం వాసన మనకి ఎప్పుడైతే మనసులో కలిగిందో, మనం ఏ ప్రకారం ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మన స్టేజ్ ఏంటి, మనం ఎలాగున్నాం, మనం ఎవరిని కోరుకుంటున్నాం, ఇవన్నీ ఏమి తెలుసుకోదు. ఇంకా ఈ వాసన ఈ శూర్పణఖ నేను ఇలా రక్తం ఉన్నదే కారుతుంది, దానికి కొద్దిగా ఏదైనా ఒక పసుపు రాసుకుంటానో లేకపోతే ఏదైనా తుడుచుకుంటానో కూడా ఏం ఆలోచించదు. ఇంకా ఈ వాసన ఏం ఆలోచించదు. మన హృదయంలోని వాసన వచ్చిందంటే ఇంకా మంచి చెడ్డ, ఇది మంచి రోజులు చెడు రోజులు, నా స్టేజ్ ఏంటి, నేను ఏం ఆలోచిస్తున్నాను, మంచి చెడ్డ ఏంటి ఏమీ ఆలోచించదు. కామ తురాణ నా భయ లజ్జ. దీనికి భయం ఉండదు, దీనికి లజ్జ ఉండదు. లజ్జ అంటే ఏంటి? ఏమీ ఉండదు దీనికి. ఈ వాసన ఎప్పుడు పోతుంది? ముందు వస్తుంది, ఎలాగ పోతుంది వాసన పోతుంది. ఎందుకు? ఎలాగా? వైరాగ్యంతో పోతుంది వాసన. వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యంతో 2 ఆయుధాలు ఏంటి? నియమం, సంయమం. ఈ 2తోనే పోతుంది. నియమాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే వైష్ణవుల్లోని భక్తుల్లోని ఒక మంచి శబ్దం ఉన్నది, నియం సేవ.
ఇది ఎప్పుడు విడిచిపెట్టారట. ఏంటి నియమ సేవ అంటే ఏంటి? ఏదైతే మనకి మఠంలోని కానీ ఆశ్రమంలో కానీ ఇంట్లోని కానీ భగవంతుడి పట్ల మనకు సేవ ఉన్నదో ఆ సేవ విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఎంత పని ఉన్నా కూడాను ఆ సేవాన్ని నిర్వహించి తర్వాత ఇంకేదైనా పనులు చేయాలి, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఏదైనా చేయాలి. మన నియమం సేవాన్ని విడిచిపెట్టకూడదు. 16 మాల, మంగళారతి, కీర్తనం, లేకపోతే ఆరతి, కథ, విగ్రహ సేవ, ప్రసాద సేవ ఏదో ఒకటి ఉన్నది. ఆ నియమ సేవాన్ని మనం ఎప్పుడు కూడాను దానికి బ్రేక్ చేయకూడదు. నియమాన్ని బ్రేక్ చేసేదనుకోండి మొత్తం అన్నీ నష్టమైపోతుంది. సో నియమ సేవ ఈ శూర్పణఖ ఈ విధానంగా తిట్టడంతో ఇంత దూరం రావడానికి మీకు కారణం ఏమైంది? ఆ పక్కనే దండకారణ్యం ఉన్నది. దండకారణ్యం ఉన్నారు ఎవరు? దండకారణ్యం దగ్గర తిరుచునాపల్లి, ఇప్పుడు పేరు తిరుచునాపల్లి. త్రిశిరాని చంపారు కాబట్టి దానికి త్రిశిరా అని చెప్పేసి తిరుచునాపల్లి అని చెప్పేసి. త్రిశిరాని సంహరించారు కాబట్టి దానికి త్రిశిరాపల్లి అని చెప్పేసి చెప్పారు, తిరుచునాపల్లి. అక్కడే ఖరదూషణులు అందరూ ఉన్నారుగా. అక్కడికి వెళ్ళి చెప్పావా? వెళ్ళేది. మరి ఏమైంది? వచ్చారా వాళ్ళు? వచ్చారు. మరి ఏమైంది? వెళ్ళేది. వచ్చారు, వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వచ్చారు? వచ్చారు, వాళ్ళకి పంపించేసారు. ఇతను ఎక్కడ పంపించేశారు? మోక్షానికి వెళ్ళిపోయి. రాముడు పేరు తలుచుకొని చనిపోయారు కాబట్టి వీరికి మోక్షం వచ్చేసింది. చూడండి, ఇటువంటి అసురం తాలూకా మోక్షాన్ని భక్తులు ఇప్పుడు అవసరం అంటారు. అసురులు పొందేది మోక్షం కూడాను ఇది పూజలోని, యజ్ఞంలోని, తపస్సులోని, యోగాలోని, ధ్యానంలోని ఈ మోక్షం గురించి పొందుతారు. ఈ మోక్షంకి అభిలాష చేస్తారు. ఏ మోక్షం? ఎలాగైతే అసురులు చనిపోయారు, ఏ మోక్షం పొందారో ఆ మోక్షం గురించి పూజలోని సర్వోత్కృష్టమైన ఫలం చతుర్విధ పురుషార్థం అని చెప్పి చెప్తారు. ధర్మార్థ కామ మోక్షం. అయితే అసురులు ఎంత సులభంగా పొందుతున్నారు. దీని గురించి భక్తులు అవడం అవసరం లేదు. దీని గురించి పూజా పునస్కారాలు, యజ్ఞము, తపస్సు చేయడం అవసరం లేదు. గోవుల్ని చెప్పండి, బ్రాహ్మణుల్ని హింసించండి, ఆటోమేటిక్గా మీకు భగవంతుడు మోక్షాన్ని ఇచ్చేస్తుంది. అసుర స్వభావం చేస్తే మోక్షం వచ్చేస్తుంది. దీనికి పెద్ద నియమాలు, దీనికి సంయమాలు ఏం అవసరం లేదు. కానీ భక్తుడికి కావాల్సింది ఏంటి అని తెలుసుకోవాలి. రాక్షసులకి ఏమి కావాలి అదే మరి పూజ చేసిన వాళ్ళకి కావాలనుకోండి, అదే యజ్ఞం చేసిన వాళ్ళకి కావాలనుకోండి, అదే తపస్సు చేసిన వాళ్ళకి కావాలనుకోండి. ఆ తపస్సులోని, ఆ పూజలోని, ఆ యజ్ఞంలోని ఏ ప్రకారంగానూ ఫలితం లేదు. అందుకే చైతన్య మహాప్రభు పంచమ పురుషార్థం అని చెప్పి చెప్పారు. శ్రీమన్ చైతన్య మహాప్రభు కలియుగ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ తనొకది. పంచమ పురుషార్థం ఏంటి? భక్తి. భగవంతుడి పట్ల మనకి కావాల్సిన ప్రేమ, దీనికి పంచమ పురుషార్థం అన్నారు. ఇది ఏ ఆచార్యులు, ఏ శాస్త్రంలో లేదు. భగవంతుడు పంచమ పురుషార్థము, ఇది నాకు ఎక్కువ ఆకర్షణం చేస్తుంది. భగవంతుడికి పూజా పునస్కారాలు, యజ్ఞము, తపస్య కన్నాను ప్రేమ అనేది ఎక్కువ ఆకర్షణ చేస్తుంది. ఎలాగ యశోదామ్మ చేశారు, గోపికలు చేశారు, గోపాల బాలకులు చేశారు, ఎలాగ అర్జునుడు చేశారు, ఎలాగ ప్రహ్లాద్ చేశారు. భగవంతుడి పైన ప్రేమ. వీళ్ళు భగవంతుడికి దర్శించుకోవడంతో భగవంతుడికి ఏం అడగలేదు. ఏం కావాలంటే ఏం అవసరం లేదు, నీవే కావాలి. యు వాంట్ మీ యువర్ మైండ్. నేను కావాలా, నా నుంచి కావాలా? నా నుంచి నీకేమైనా కావాలంటే చెప్పు, ఇప్పుడు వెంటనే ఇచ్చేస్తాను చిటికిలో. నేనే కావాలంటే ఆలోచించి. భక్తులు భగవంతుని నుంచి ఏం అవసరం లేదు, భగవంతుడే కావాలంట. సో ఈ విధానంగా శూర్పణఖాయల్ని తిట్టడంతో ఈ ఏమైంది? ఖరదూషణుడు చనిపోయాడు అని ఎప్పుడైతే విన్నారో రావణాసుడు ఆశ్చర్యపోయాడు, చకితైపోయాడు. ఏంటంటున్నారు? సుర నర అసుర
नाग खग माही मोरे अनुचर कह कहु नाई खर दूषण मोहि सम बलवंता ते नहीं को माई विनोद भगवंता राम श्रिया राम राम श्रिया राम. ఈ ఖరదూషణ నా అంత బలవంతుడు ఎవరనుకుంటున్నారు? అవును, నా అంత బలవంతుడు ఖరదూషణుడు. మరి ఏమంటారు? తీనొహికో మొరై బిను భగవంత. భగవంతుడు తప్ప వీరికి సంహరించినది ఎవరు వల్ల కాదు. ఎవరనుకుంటున్నారు? చూడండి, రావణాసుడు అనుకున్నారు. భగవంతుడు తప్ప ఈ ఖరదూషణునికి సంహరించే శక్తి ఇంకెవరికి లేదు. అతనికి తెలిసిపోయింది, ఇతను ఖచ్చితంగా భగవంతుడే అయి ఉంటాడు. రావణాసుడు ఎవరికంటారు చెప్పండి? ఎవరికంటారు రావణాసుడు? అప్పుడప్పుడు మంచి బుద్ధి వస్తుంటాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? వీళ్ళు ఖరదూషణులు మందు తాగి నిశాతో వెళ్ళిపో ఉంటారేమో, అందుకే చనిపోయారు. లేపని పక్షంలోని దుర్ముహూర్తంతో వెళ్ళి ఉంటారు వీళ్ళు. చూడండి, ఇక్కడ చూసారు మన తప్పు ఉంటుంటాయి. దుర్ముహూర్తం గురించి, లేకపోతే వేళావిశేషం గురించి ఎవరో ఎదురొచ్చారు, అందుకే నాకు ఇలాగయ్యింది, దుర్ముహూర్తంలో బయలుదేరిన అందుకే ఇలాగయ్యింది. మీరు కర్మ అని చెప్పేసి అనుకోరు. మీరు కర్మ అని అనుకోరు, నేను చేసిన కర్మమని అనుకోరు. దుర్ముహూర్తం, పిల్లి ఎదురొచ్చింది, అది ఎవడో ఎదురొచ్చాడు అందుకే ఇలాగ అయ్యింది అని చెప్పేసి ఇతను ఏమనుకున్నారంటే వీళ్ళు దుర్ముహూర్తంలో వెళ్ళారు, అందుకే ఈ విధానంగా అయ్యింది. అతను భగవంతుడు అయి ఉంటారా అని ఒకవైపు ఆలోచిస్తున్నారు. ఇంకో ఏమంటారు? లేదు వీళ్ళు తాగి గట్ట మత్తుతో వెళ్ళుంటారు, దుర్ముహూర్తం వెళ్ళుంటారు, అందుకే ఈ గత అయ్యింది దానికి. వీడికే రావణాసుడు, వీరికే రావణాసుడు అంటారు. మనలో రావణాసుడు ఉన్నారు. మనం కొంత క్షణం మంచిగా ఆలోచిస్తాం, మరో క్షణం మళ్ళీ ఒకలాగా ఆలోచిస్తాం. మన ఆలోచన ఎప్పుడైతే స్థిరం ఉండదో వాడే రావణాసుడు. అయితే ఎంతమంది రావణాసులు ఉన్నారు ఇక్కడ? సో అది ఆలోచనలోని స్థిరం లేదు. మంచి ఆలోచిస్తాడు రావణాసుడు కూడా అన్నాడు. విద్వాన్ పండితుడు, బ్రాహ్మణుడు, రాక్షసుడు కాదండి బాబు. చతుర్వేది, 4 వేదాలు తెలుసు, 4 గంటలు రోజు రుద్రాభిషేకం చేసేవాడు లంకలో, 4 గంటలు నిరంతరంగా రావణాసుడు. కానీ ఏంటి, కొంతసేపు వరకు స్థిరం ఉండేది మనసు. దాని తర్వాత మళ్ళీ బ్యాడ్ థింకింగ్, గుడ్ థింకింగ్, బ్యాడ్ థింకింగ్, గుడ్ థాట్స్, బ్యాడ్ థాట్స్. ఇది ఎవరికైతే వస్తాడో వాడు రావణాసుడు. సో మనం రావణాసుడిని సంహరించాలంటే మనలో ఏం కావాలి అంటే ముందుకు మనం తెలుసుకుందాం. ఈ రావణాసుడి ఈ విధంగా ఆలోచించి రాత్రి అంతా వాళ్ళకి నిద్ర లేదు. అరే ఖరదూషణుని చంపేశారా, ఖరదూషణుని చనిపోయారా ఆలోచించి ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఇతను సాధారణ మనిషి అనుకోండి, మరి ఏమంటుంది తెలుసా శూర్పణఖ? పురుష సింహం, 2 పురుష సింహం వచ్చేసారు నీ దగ్గరికి వస్తారు చూడు. ఆ పురుష సింహము నేను అనుకున్నాను మొత్తం ఈ జగత్తులోని అసురుల్ని అందరినీ సంహరించేస్తారేమో. వాళ్ళు మామూలు సాధారణ కాదు, ఎందుకంటే చూసేసారు ఖరదూషణుని సంహరించి. మరి శూర్పణఖ తక్కువైన బలవంతుమా? తన ముక్కు చెవులు కోసేసారు. చూసారు, ఇప్పుడు ప్రపంచంలోని ఇంకా అసురులు లేకుండా చేసేస్తారేమో ఈ పురుష సింహం. పురుష సింహం అంటే ఏంటి? సింహం అంటే ఏంటి? లాయన్, సింహం. పురుష సింహం అంటే నరసింహం. నరసింహంకి అక్కడ ఏమంటున్నారు? అప్పుడు నరసింహ కాదు కాబట్టి పురుష సింహం అంటున్నారు. ఎంతమంది శబ్దం, మంచి శబ్దాన్ని వాడుతుంది. పురుష సింహం వచ్చేసారు ఈ జగత్తులోని అసురుల్ని సంహరించినది. బహుశా రావణాసుడు రాత్రి అంతా ఆలోచనలోనే పడ్డాడు, ఏం చెయ్యాలి. ఒకవేళ మనిషి అయితే నీకు ఎందుకు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, నీకు ఈ ప్రకారంగా గతి ఎందుకు చేసేరు వాళ్ళు అంటే సేమ్ స్టోరీ.
ఏం చెప్తున్నారు? వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాను, ఒక మంచి అందమైన స్త్రీ ఉంది, ఆ స్త్రీ ఉన్నదని చెప్పడంలోనే ఈ రావణాసుడు పరో స్త్రీని అంటే ఎవరైతే లోలూపం, పరో స్త్రీని ఎవరైతే ఆశిస్తారో అటువంటి రావణాసుడు. ఎప్పుడు కూడా నువ్వు పరో స్త్రీ పైన మనం ఎప్పుడు దృష్టి అయిపోదు. రాక్షసు తలకు స్వభావం ఇది, మనసుల తలకు స్వభావం కాదు, భక్తుల తలకు స్వభావం కాదు ఇది. తిను ఎప్పుడైతే స్త్రీ అందమైన స్త్రీ ఉన్నదని చెప్పేసి వెండగానే ఈ రావణాసుడు ఏం చేశాడంటే, అవునా అయితే ఏమైంది, నీ గురించి ఈ స్త్రీని పట్టుకోవడానికి నేను ప్రయత్నించాను, అడిగాను. మా అన్నయ్య ఉన్నారు, పరో స్త్రీ అందమైన స్త్రీలు అయితే తనకి ఎక్కువ ఇష్టము, నేను ఈ స్త్రీ నాకు ఇచ్చేయండి అని చెప్తే నాకు ప్రకారం దశ చేశారు. అబద్ధం చెప్తుంది. మరి ఇటువంటి చెల్లెలు అక్క ఉంటే సంసారం సర్వనాశం అయిపోతుంది, ఇల్లు సర్వనాశం అయిపోతుంది. ఎప్పుడు కూడాను అన్నయ్య దగ్గర, అమ్మా నాన్న దగ్గర, చెల్లి దగ్గర నిజాన్ని మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు, అసత్యం మాట్లాడకూడదు, తనకు అనుకూలమైనగా మాట్లాడకూడదు. ఎప్పుడు పరిస్థితి ఏదైతే అది మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇటువంటి అక్క చెల్లెలు ఉంటే వాళ్ళు ఎవరితోని శూర్పణఖతో. అందుకే ఎవరి ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారో శూర్పణఖ అవ్వకండి, సుభద్ర అవ్వండి. విష్ణు తలక చెల్లి సుభద్ర. ఈ ప్రకారంగా వాళ్ళని శూర్పణఖ అవ్వకూడదు. యథాతథం చెప్పాలి అన్నదమ్ముల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. శూర్పణఖ అన్నదేంటి, నేను నీ గురించి వెళ్ళి నా పరిస్థితి అయ్యింది, సరే నువ్వు వెళ్ళు, ముందు ట్రీట్మెంట్ చేసుకో, నేను దీని సంగతి నేను ఆలోచిస్తాను. అన్నయ్య జాగ్రత్త సుమా, నువ్వు వాళ్ళకి ఇద్దరికీ సాధారణమైన మనుషులు అనుకోక, వీళ్ళు పురుష సింహము, వీళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి అని చెప్తాను. సరే నేను జాగ్రత్తగా వెళ్తాను. రాత్రి అంతా రావణాసుడు ఆలోచిస్తున్నాడు, ఏం చెయ్యాలి. ఓకే, అతను ఒకవేళ మనిషి అయితే వీడికి ఎలాగైనా చంపి నేను ఆ స్త్రీని తీసుకొస్తాను. ఒకవేళ ఇతను భగవంతుడైతే కూడా నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా వెళ్ళి ఇతనితో నేను ఎదురుపడితే నాకు కరదూషణ తలక అవస్థ నాకు అవుతుంది. ఏం చేస్తానంటే నేను ఛళ అంటే ఏంటి, నేను మోసం చేస్తాను. ముందు వెళ్ళి ఎదురు పడకుండాను అక్కడ ఉన్న స్త్రీని దొంగలాడుతాను. చూడండి, పరో స్త్రీని దొంగతనం చేయడం, ఇది ఎవరు ఇటువంటి వరకు రావణాసుడు అంటారు. పరో స్త్రీని ఎక్కువ దృష్టి చేయడం. మన అందరి ఇంట్లోనే ఒక్కొక్క రావణాసుడు ఉంటారు. అమ్మో రావణాసుడా అని చెప్పేసి అనుకోకండి, ఈ రావణాసుడు ఇటువంటి కూడా అనుకోకండి. ప్రతి ఇంట్లో అందరూ రావణాసులే ఉన్నారు. రాముడు అవ్వాలంటే ఆ దారిని మనం పోవాలి. రాముడు ఏం చేశారు, ఎలాగా ఉన్నారు, ఆ లీలలు మనం వింటే కానీ మనకి ఆ స్వభావం రాదు. ఎంత చెత్త స్వభావమా రావణాసుడిది అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ మనం ఆలోచించినప్పుడు మన మనసులో అనుకున్నాం, ఎటువంటి స్వభావం ఏంటి, రావణాసుడి స్వభావం వస్తుంది నాకు అని చెప్పేసి అనుకున్నాం ఎప్పుడైనా మనం. కానీ అటువంటి స్వభావం వచ్చినప్పుడు మనం అనుకోవాలి అప్పుడు, అరే ఇది రావణాసుడి స్వభావము. రావణాసుడి స్వభావంలో ఏమవుతుంది, ఖచ్చితంగాను రాముడు సంహరించేస్తారు అని అనుకోవాలి మనం. సో ఈ ప్రకారంగాను ఆ స్త్రీని దొంగతనం చూస్తాను. ఒకవేళ భగవంతుడైతే అతని బలం. రెండోది ఏమనుకుంటున్నాడు తెలుసా రావణాసుడు, ఒకవేళ అతను భగవంతుడైతే చెప్తున్నారు, ఏమనుకున్నారంటే హైనా భజనో ఏ తామస దేహం, ఈ తామస దేహం తమో గుణంతో ఉన్న దేహం నాది, శరీరం నాది, రాక్షస శరీరం, నేను జపము సాధన చేయలేను. ఒకవేళ చనిపోతే ఎందుకు నా కర్మానికి దోషించి చనిపోతాను. ఒకవేళ నా కర్మం తగ్గట్టు చనిపోతే నేను నరకానికి వెళ్తాను, నాకు తెలుసు. కానీ రాముడు చంపితే నేను ఎక్కడికి వెళ్తాను, సాకేత్కి వెళ్తాను, మోక్షం వైకుంఠానికి వెళ్తాను అని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళు ఒకసారి చూడండి, ఎంత విద్వాన్ పండితుడు,
ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మామూలుగా నేను బొంబాయికి వెళ్దాం అనుకుంటున్నాను. బొంబాయిలో అనేక వస్తువులు, పార్కులు, అన్ని బీచ్కి వెళ్ళి నేను తిరగాలనుకుంటున్నాను. నేను టికెట్ తీసుకోవాలి, నా డబ్బు ఖర్చు చేయాలి, అక్కడ ఉండడానికి, తినడానికి మొత్తం నా తలవు. కానీ అదే మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాం. కంపెనీ ఒక బొంబాయిలో ఏదో పని ఉందని చెప్పేసి మనకు అప్పచెప్పింది, మీరు వెళ్ళు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు మనం డబ్బులు అవుతుందా? కంపెనీ ఇస్తుంది ఫెయిర్. కంపెనీ తాలూకా డబ్బులు పెట్టుకుంటాం, చక్కగా తిరగవచ్చు, పని కూడా అవ్వచ్చు. ఇది రావణాసుడు ఇలాగ అనుకున్నాడు. నేనెందుకు నా కర్మం తెస్తాను, నేను తెస్తాను, రాముడు తాలూకా బాణంలు తెస్తాను. రాముడు బాణం తెస్తే నాకు ఇంకా కర్మదోషం ఉండదు. భగవంతు తాలూకు ఇందులో నేను చనిపోతే నాకు కర్మదోషం ఉండదు, నేను వైకుంఠానికి మోక్షాన్ని పొందుతాను. రావణాసుడికి ఈ బుద్ధి కూడా ఉన్నది. సరే, సో భగవంతుడి నుంచి మనం ఏమి కావాలనుకున్న రావణాసుడి బుద్ధి మనందరిది. సో ఈ విధానంగా నేను చనిపోతే మోక్షానికి వెళ్తానని చెప్పేసి, అయితే నేనేం చేయాలి? మోసం చేయాలి. ముందు ఆ స్త్రీని నేను అపహరణం చేయాలి. ఏం చేయాలి? అతనికి గుర్తొచ్చింది ఎవరు? మారీచి. ఈ మారీచి ఎవరు? మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. సుబాహు, మారీచి ఇద్దరు ఉండేవారు. ఎప్పుడు? విశ్వామిత్రుడు ఎప్పుడైతే తీసుకెళ్ళారో యజ్ఞాన్ని ఎక్కువ నష్టం చేస్తారని చెప్పేసి అప్పుడు సుబాహుని వెంటనే చంపేశారు. కానీ మారీచిని ఏం చేశారు? బాణంతో సప్త సముద్రాలని దాటి పడేశారు. ఎప్పుడైతే ఈ దెబ్బ తిన్నారో ఈ మారీచి అప్పటి నుంచి కామ్ అయిపోయింది. అబ్బో, ఇటువంటి దెబ్బ నా భూతో భవిష్యత్తు, ఇటువంటి ఆ దెబ్బని భయపడి ఒక దగ్గర ఈ రాక్షసుల తాలూకా స్వభావాన్ని విడిచిపెట్టి ఒక దగ్గర కూర్చున్నారు అతను. ఇప్పుడు రావణాసుడు ఈ మారీచి దగ్గరికి వచ్చాడు. ఏ మారీచి, పద. ఏం చేయాలి? లేదు, నువ్వు హిరణ్యం అవ్వాలి. హిరణ్య అంటే ఏంటి? నువ్వు ఏమవ్వాలి? హిరణ్యం అవ్వాలి. హిరణ్య అంటే ఏంటి? ఏం హిరణ్యం? మామూలు హిరణ్య కాదు, సువర్ణ హిరణ్యం అవ్వాలి. దేనికి? నేను హరణం చేస్తాను ఒక స్త్రీని, అందుకే నువ్వు హిరణ్యం అవ్వాలి. అచ్చా, ఎవరిని హిరణ్యం చేస్తారు? లేదు, ఎవరో ఒక పురుష సింహం ఇద్దరు వచ్చున్నారు, దశరథ మహారాజుల పుత్రులట ఎవరో అని చెప్పగానే ఇతనికి ఆ దెబ్బ గుర్తుకొచ్చింది. బాబోయ్, మీరు ఆళ్ళ జోలికి వెళ్ళి నేను ఆల్రెడీ ఆ దెబ్బ తిన్నున్నాను. మహాబలవంతులు పురుష సింహలు వాళ్ళు ఒక్కసారి దెబ్బ తిన్న తర్వాత నేను కామ్ అయిపోయాను, మీరు వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళకండి అంటారు. రావణాసుడి సంగతి నీకు తెలియదు, నువ్వు హిరణ్యం అవుతావా? రాకపోతే నేను నీకు నా బలం చూపించిన సరెండర్ అయిపోయి. ఇటువంటి వాళ్ళు కూడా నువ్వు చూసారా, ఈ మాయావి రాక్షసులు బలం చూస్తే ఆసక్తి పడిపోతారు. ఆ బలము చూసేసి రాముడు భక్తుడయ్యారు. ఇప్పుడు రావణాసుడి బలం చూసి రావణాసుడి భక్తుడయ్యారు. బలాన్ని చూసి, కోరికలు చూసేసి వరాలు వచ్చే, లేదండి అక్కడ దేవత ఉన్నది, ఆ దేవత మీకు ఏది కోరికలు కావాలన్నా ఆ కోరికలు తీర్చేస్తారంటే అక్కడికి పరిగెడతాం. లేదండి అక్కడ లేదు, అక్కడ కొత్తగా అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతాం. ఎవరికి స్థిరత్వం లేదు. ఎవరి బలం చూసి, ఎవరి ప్రభావం చేసేసి మనం ఆసక్తి అయిపోతాం. లేదు, భగవంతుడి కంటే ప్రభావం ఇంకెవరికైనా ఉంటుందా? భగవంతుడి కన్నా ఎవరికైనా శక్తి ఉంటుందా ఎక్కువ? అది మనం తెలుసుకోవాలి. కానీ ఇతను రావణాసుడి బలానికి భయపడ్డాడు. అదే అతను బలం దగ్గర నీ బలం ఏమీ లేదు అని అనలేకపోయాడు, భయపడ్డాడు. రావణాసుడి భక్తుడైపోయాడు. వెళ్ళి సరే, ఇతను కూడా ఏమనుకున్నారంటే చేస్తాను నీ చేయిలో నేను చేస్తాను, చేస్తే రాముడి చేతులు చేస్తాను నేను కూడా. రాక్షసుడి బుద్ధి సరే, నీ చేయిలో ఎందుకు చేస్తాను, నువ్వు రాక్షసుడివి, నేను చేస్తే రాముడి చేతులు చేస్తానని చెప్పేసి ఇతను కూడాను సరే హిరణ్యం అవుతానని చెప్పేసి ఒప్పుకున్నారట. ఇలాగా ఎక్కడికి వెళ్తున్నారు? పంచవటికి వెళ్ళి పుష్పక వాహనంతో, ఈ పుష్పక వాహనం కూడా అది అతనిది కాదు, మారిచ్చి మరి పుష్పక వాహనం పట్టుకొని రావణాసుడు వెళ్ళారు. అప్పటికి భగవంతుడికి రామచంద్రమూర్తికి తెలుసు ఏంటి ఇప్పుడు వస్తాడు, స్టార్ట్ అవుతుంది రాక్షసుడు. సీతాదేవికి ఏం చేశారంటే ధ్యానంగా వెళ్ళండి.
సీతాదేవికి అగ్నిలో ప్రవేశం చేసేసారు రాముడు ముందుగానే ప్రవేశం చేశారు. ఛాయా సీత అని చెప్పేసి ఉన్నారు. ఆ సీతకే ఉంచారు. సీతాదేవి తన ఒక ఛాయాని ఉంచారు తప్ప సీతాని ఉంచలేదు. సీతాదేవి ఇప్పుడు మీరు అగ్నిలో ప్రవేశించండి, అనేక రాక్షసులు వస్తారు, మీరు పడలేరు అని చెప్పేసి ముందే. అయితే ఈ ఛాయా సీత ఎవరు? శాస్త్రంలో ఏ విధానంగా ఉన్నది. వేదమతి అని ఒక స్త్రీ ఉండేదట. ఆ వేదమతి స్త్రీ మహాతపస్వి. ఇటువంటి తపస్సు చేసేవారు. తపస్సు చేసి ఏమంటారు, రాముడే నా భర్తగా కావాలని తపస్సు చేసేవారట. ఈ తపస్సుని చూసి రావణాసుడి ఈ వేదవతి స్త్రీని చూసి ఆసక్తి అయిపోయింది. తపస్సులో కూర్చున్నది, ఆయన కూడా ఆసక్తి అయ్యాడు. తపస్సులో కూర్చున్న స్త్రీకి చేయి లాగేసి బలవంతం చేద్దాం అనుకుంటున్నాడు. ఎవరిని? వేదమతి. ఈవిడ మనసులో ఏమున్నారు? ఎవరున్నారు? రాముడికే భర్తగా పొందామని చెప్పేసి తపస్సు చేస్తున్నారు. అటువంటి తపస్సు సమయంలో ఈ రావణాసుడు ఆ స్త్రీ పైన ఆసక్తి, తపస్సు సమయంలోనే చేయి లాక్కొని బలవంతం చేద్దాం అనుకుంటున్నారు. ఆ సమయంలోని ఈ వేదవతి యోగాగ్నిని తన శరీరం నుంచి తీసుకొచ్చి కాలిపోతున్నారు. హే, నేను రాముడు తప్ప ఎవరిని చెందను, నువ్వు అనుకున్నావు నన్ను ఉపభోగం చేద్దాం అనుకున్నావు, కుదరదు, నేను యోగాగ్ని చేసుకొని నాకు నేనే సంహరించిపోతాను అని చెప్పేసి కాలిపోతున్నారు, దాహం అయిపోతున్నారు. ఎవరు? వేదమతి. కాలిపోతున్నారు. అప్పుడు శాపం వచ్చారు. హే, నేను తపస్సులో కూర్చొని కేవలం రాముడే నా మనసులో ఉన్నారు, రాముడికి పొందామని చెప్పేసి నేను ఈ శరీరాన్ని ఈ తపస్సు చేద్దాం అనుకున్నాను, నా తపస్సుని భంగం చేసావు, నా శరీరాన్ని నువ్వు కాల్చినట్టు చేసావు, కాబట్టి నేనే నీ కాలం అవుతాను అని శాపం ఇచ్చాడు. నా వల్లే నీ మృత్యు అవుతుంది, నేను నీ కాలం నేను ఉంచుతాను అని శాపం ఇవ్వడంతో ఈ వేదవతి ఈ ఛాయా సీత ఉన్నారు. ఒరిజినల్ సీత కాదు, ఇది ఛాయా, డూప్లికేట్ సీత. ఒరిజినల్ సీత ఎక్కడున్నారు? అగ్నిలో ప్రవేశించేది. డూప్లికేట్ సీత వచ్చేది ఇప్పుడు. ఈ డూప్లికేట్ సీత ఎవరి ప్రతీకము? భక్తి దేవతలకు ప్రతీకము. ఎవరిలోనే ఒరిజినల్ భక్తి ఉన్నది, ఎవరిలో డూప్లికేట్ భక్తి ఉన్నది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ డూప్లికేట్ సీత ఉన్నారో అప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు మారీచి. ఏ విధంగా వచ్చారు? జింక రూపంగా. ఏం జింక అది? బంగారం జింక. బంగారం జింకని చూసేసి ఈ ఛాయా సీత, ఈ డూప్లికేట్ భక్తి, ఈ సీతాదేవి ఆసక్తి అయ్యారు. ఏం చెప్పేసి చెప్తున్నారు, రాముడికి చెప్తున్నారు. ఏం చెప్పారు? నాకు సీతా పరమ రుచిర మృగదేఖా అంగ అంగ సుమనహర వేష సునహు దేహ రఘువీర కృపాలా एहि मृगकर अति सुंदर छाला राम सिया राम सिया राम. ఈ బంగారు లేడీ, ఈ సువర్ణ జింకని చూసేసి ఈ ఛాయా సీత డూప్లికేట్ భక్తి ఆసక్తి అయ్యేది. హే రామ్, చూడండి, నాకు ఆ జింక కావాలి. ఎవరు కోరుకున్నారు? ఎప్పుడైతే మనలోని డూప్లికేట్ భక్తి ఉంటుందో అప్పుడు మనకు అనేక కోరికలు వస్తాయి. బంగారం కావాలి, వేడేరాలు కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలి, సద్యోగం కావాలి, కోరికలు అన్నీ వస్తాయి. ఇవి అందరి దగ్గర ఉన్నాయి. ఇది డూప్లికేట్ భక్తి. ఒరిజినల్ భక్తి ఏం కావాలనుకుంటారు? రాముడే కావాలి. ఎవరికైతే రాముడే కావాలి, భగవంతుడే కావాలని అనుకున్నారో వాళ్ళ దగ్గర హృదయంలోని ఒరిజినల్ భక్తి ఉన్నది. డూప్లికేట్ భక్తి రావడంతో ఇన్ని రోజులు సీతాదేవి రాముడికి ఒక వస్తువు కూడా అడగలే, ఎప్పుడు కోరుకోలేదు రాముడు తప్ప. అడవికి వెళ్ళినా కూడాను నాకు ఏ ప్రకారం మీరే కావాలి, మీతో పాటు నేను ఉంటాను అని చెప్పేసి చెప్పారు కదా. ఎప్పుడు ఏ వస్తువు కూడా అడగలేదు ఒక్కనాడు కూడా. ఇప్పుడు డూప్లికేట్ భక్తి రావడంతో, ఛాయా సీత రావడంతో నాకు ఆ జింక మీద ఆసక్తి వచ్చింది. జింక పైన ఆసక్తి వచ్చేసింది.
సో అదే విధానంగాను ఎవరి హృదయంలోని ఇతర కోరికలు ఉంటాయనుకోండి, అక్కడ డూప్లికేట్ భక్తి ఉన్నది. వాళ్ళు ఎంత పూజ చేయండి, ఎంత పూజ యజ్ఞము పునస్కారాలు గుళ్ళు గోపురాలు ప్రదక్షిణాలు మరి తీర్థయాత్రలు ఎంత చేయనండి, వాళ్ళ కోరికలు ఉన్నాయంటే ఏమిటి? డూప్లికేట్ భక్తి. సో మనం ఒరిజినల్ భక్తి మనకి కావాలంటే మనం ఏం కావాలనుకుంటాం? రామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమన్నారాయణే కావాలనుకుంటాం. సో మనకి ఏం కోరుకుంటున్నాం? మనది ఒరిజినల్ భక్తి ఉందా, డూప్లికేట్ భక్తి ఉందా? డిసైడ్ చేసుకోండి మీరే. పేపరు మీదే, రిజల్ట్ మీదే, మీరే మార్కులు ఇచ్చుకోవాలి. మీ పేపర్కి మీరే మార్కులు ఇచ్చుకోవాలి. సో అందరి హృదయంలో ఏ ఉన్నది, ఏ భక్తి ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ చూడండి, మనలో కోరిక ఉన్నది, డూప్లికేట్ భక్తి ఉన్నదంటే దానికి నేను ఒరిజినల్ ఎలా చేసుకోవాలి అని ప్రయత్నించాలి. ఆ డూప్లికేట్ భక్తి ఉన్నదంటే ఆ డూప్లికేట్ ఎప్పుడు కూడా నువ్వు డూప్లికేటే, అది పర్మనెంట్ కాదు. సో డూప్లికేట్ ప్రొడక్ట్ని మనం ఎప్పుడు తీసుకోము. ఏది కావాలనుకో మనం డూప్లికేట్ని, ఒరిజినల్లే కావాలనుకుంటాం. కానీ ఒరిజినల్ కావాలంటే మనం ఆ ప్రకారంగా మనసుని తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది కావాలన్నారో పాపం రాముడు ఎప్పుడు కావాలనుకోడు, సీతాదేవి ఈరోజు కావాలనుకున్నారని చెప్పేసి స్వయంగా రాముడు, లక్ష్మణుడు కూడా ఒప్పచెప్పలే, స్వయంగా రాముడు వెళ్ళారు తీసుకొద్దామని. సత్యసంద ప్రభు బధి కరి ఏహా అనహు చర్మ कहति वेदे तब रघुपति जानत सब कारण उठे हरसि सुर काजु सवरान. ఎప్పుడైతే తెలుసుకున్నారో రామచంద్రమూర్తి వెళ్తున్నారు, లక్ష్మణుడికి అప్పచెప్పారు, మీరు సీతకి కాపలా ఉండండి, నేను వెళ్ళి ఈ జింకని తీసుకొస్తాను. ఈ జింక పరిగెడుతున్నారు. ఈ జింక ఎవరు? ఏం రూపం తీసుకుని వస్తుంది? ఇది కపట రూపం చూసి వస్తుంది. కపటంగా మార్చి రూపంగా రావాల్సిందిగా కపట రూపంతో జింకతో, సువర్ణ జింకతోని వచ్చారు. ఈ సువర్ణ రాముడు కూడా కొద్ది కష్టమే, పరిగెట్టాల్సి. ఈ కపటమైన వ్యక్తిని వెనకాతల పరిగెట్టడం అంటే రాముడు కూడా కష్టమే. రాముడు కూడా పరిగెట్టారట, కష్టపడారట ఈ జింకని పట్టుకున్నది. కపటమైన వ్యక్తులకి పట్టుకోవడం, కపటమైన వ్యక్తులకి దగ్గర తీసుకురావడం చాలా కష్టం. వాళ్ళ హృదయం కపటం ఉన్నదంటే మనం కావాలని దూరం వెళ్ళిపోవాలి, కానీ మనం వాళ్ళకి పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. చాలా కష్టం వాళ్ళకి పట్టుకోవాలంటే మనం. కానీ రాముడు ప్రయత్నించారు, ఇతనికి పట్టుకోవడం అవదని చెప్పేసి ఏంటి చేశారు? ఎంత పరిగెడుతున్నావు నువ్వు కపటంతో, నీ ఎవరు తెలీదా నాకు, చూడు అని చెప్పేసి వాహనం వేశారు. మరి కపటం లక్ష్మణ నడుస్తున్నారు. రాముడు అని అడగచ్చుగా. కపటం లక్ష్మణ అంటే ఏంటి? సీతాదేవికి తెలియాలి రాముడు ఏదో ఒక ఆటంకంలో ఉన్నారని చెప్పి. సీతాదేవి వెళ్ళారు, అరే లక్ష్మణ అని అడుగుతున్నారు, రాముడు అరుస్తున్నారేమో, రాముడికి ఏమో జింక గురించి వెళ్ళారు, ఏదేదో ఆటంకం వచ్చిందేమో అని సీతాదేవి ఇక్కడ డూప్లికేట్ సీతగా. ఒరిజినల్ సీత అయితే ఏ ప్రకారంగా భయం లేకపోతుంది, రాముడికి ఎవరు ఏం చేస్తారు? డూప్లికేట్ సీత కాబట్టి భయపడుతున్నారు. రాముడికి ఎవరేం చేసేసారేమో, కష్టాల్లో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో. లక్ష్మణ తాలూకా హెల్ప్ని కావాలని లక్ష్మణ్కి పిలుస్తున్నారు. హే లక్ష్మణ నువ్వు వెళ్ళు, రాముడు ఆపదలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, లక్ష్మణ నిన్ను పిలుస్తున్నారు, వెళ్ళు. లక్ష్మణుడు ఒరిజినల్ లక్ష్మణుడు. నేను ఎక్కడికి వెళ్ళను, నాకు రాముడు చెప్పారు ఇక్కడ కాపలా ఉండమని, ఇక్కడే ఉంటాను, రాముడికి ఏమి అవుతుంది అని నిశ్చింతంగా కూర్చున్నారు ఇక్కడ. ఎంత చెప్పినా కూడా వెళ్ళకుండావి. డూప్లికేట్ సీత కంగారు పడుతున్నారు, రాముడికి ఏమైంది వెళ్ళు. అనేక దుర్భాషతో లక్ష్మణుడికి మనసు బాధ పెట్టినట్టు కొన్ని వాక్యాలు చెప్పారట. ఆ వాక్యాలు మనం ఎందుకు చెప్పాలి చెప్పండి? అది మనకు అవసరం లేదు, అందరికీ తెలుసు. ఈ వాక్యాలు మనం చెప్పడం అవసరం లేదు. ఈ డూప్లికేట్ భక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఇటువంటి భాష్యని
మాట్లాడతారు. ఒకరి మనసుకి బాధ పెట్టే అన్ని వాక్యాలు కానీ శబ్దాలు కానీ ఎవరు నోటి నుంచి వస్తుందో వాడు బొట్టు పెట్టుకొని రోజు గుళ్ళకి వెళ్ళి రోజు దాన దక్షిణ ఇచ్చేసి భక్తుల్లాగా నటిస్తాడు అంతే. కానీ ఎవరు హృదయానికి బాధ పెట్టినట్టుగా మాట అంటే అతనిలోని భక్తి లేదు, డూప్లికేట్ భక్తి. ఎందుకంటే ఒరిజినల్ భక్తి ఉంటే ఎవరో హృదయానికి కూడా కష్టం ఎవరు నా వాక్య ప్రకారం కానీ నా ఆచరణ కానీ ఎవరికి బాధ పెట్టిన భక్తుడు తన స్వభావం అటువంటి. అభక్తులే ఈ డూప్లికేట్ భక్తియే అందరికీ తిడతారు, కొడతారు, చేదరిస్తారు, అసహ్యిస్తారు, ద్వేషిస్తారు, ఇటువంటివి. సో అందుకే భక్తి మన హృదయంలోని ఒరిజినల్ భక్తిని మనం సంపాదించుకోవాలి. అప్పుడు మన వల్ల ఎవరికి కష్టం ఉండదు, ఎవరి వల్ల మనకు కూడా కష్టం ఉంది. సో ఈ ప్రకారంగాను అనేక దుర్భాష భాషతోని లక్ష్మణుడు తన మనసుని బాధపెట్టారట. లక్ష్మణుడు వెంటనే వినలేక తట్టుకోలేక, సరే రాముడు చెప్పిన మాటని నేను జవదాడుతున్నాను సరే అని చెప్పేసి ఒక గీతని గీసి లక్ష్మణుడు వెళ్ళిపోయారట. ఎప్పుడైతే వెళ్ళారు లక్ష్మణుడు, ఇతనికి దొరికింది ఎవరికి? రావణాసుడు వాహనం దిగి కిందకొచ్చి ఏ రూపంగా వచ్చాడు? ఒక సన్యాసి రూపంగా వచ్చాడు. ఇది కపటమే. సన్యాసి రూపంగా వచ్చాడు. సన్యాసి రూపంగా వచ్చేసి ఆ గీత దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎవరి గీత? ఇది లక్ష్మణ గీత. లక్ష్మణుడు ఎవరు ప్రతీకులు? వైరాగ్యాన్ని ఎవరు దాటలేదు. ఎవరు హృదయంలో వైరాగ్యం ఉన్నదనుకోండి, ఏ క్షుద్రశక్తి, ఏ ప్రకారంగా దుష్టశక్తి, మాయాశక్తి ఎవరు ఏ ప్రకారం ఏం చేయలేదు. వైరాగ్యంతో ఒక బలం, శక్తి అటువంటిది. రావణాసుడు తక్కువ బలం ఉందంటే, తక్కువ శక్తి ఉన్నదా? ఎందుకు సామాన్య ఒక గీతని దాటలేపారు? వైరాగ్యం దాటలేదు ఎవరు దాటలేరు. అందుకే మన భక్తుల్లోని వైరాగ్య ప్రధానం అని చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, వైరాగ్య నిజభక్తి యోగో, వైరాగ్య విద్య నిజభక్తి యోగో. వైరాగ్య విద్యతోనే మనం భక్తి చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా మాయా ప్రభావం చూపిస్తే ఆ వైరాగ్యంతోనే మనం మాయాని జయించగలము. ఇప్పుడు మాయారూపంగా వచ్చారుగా ఎవరు? రావణాసుడు వచ్చి సన్యాసి రూపంలో ఒక చెట్టు కింద కూర్చుందని ఎంత ప్రయత్నిస్తున్నారు, ఇది దాటలేకపోతున్నారు. అరే ఇదేం గీత అని చెప్పేసి పక్కన చెట్టు దగ్గర కూర్చోపోయి కళ్ళు మూసుకొని చాలామంది ఢోంగి పఖండి సన్యాసులు ఏదో పెద్ద బాబాలాగా వచ్చేసి ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, మీకు ఎలా చేసేస్తాను, నేను ఎలా చేసేస్తాను, నా మాట వినండి. వాళ్ళు జోలుకి ఎప్పుడు పోకూడదు. ఏ సన్యాసి, ఏ సాధు, ఏ మహాత్మా కాషాయ వస్త్రం వేసేవాడిని అందరూ మహాత్ములు అయిపోరు, సాధువులు అయిపోయారు. వాళ్ళు చెప్పిన మాట మనం వెంటే మనం గోతులనే పడతాం. ఇటువంటి మాయావి సన్యాసులు ఉంటారు ఈ సమాజంలో. కళ్ళు మూసుకొని చెప్తారు భిక్షాం దేహి. చూసే సీతాదేవి ఎవరో ఒక సాధువు మహాత్ముడు వచ్చాడు అని చెప్పేసి అతను తన దగ్గర ఉన్ని ఎదుటి భిక్ష తీసుకొని వచ్చాడు. గీతలించి దాటకుండా గీతలించి ఇస్తాం. హే దేవి, మీ భర్తకి ఆటంకం ఉన్నది. కళ్ళు మూసుకొనే, మీ భర్తకి ఆటంకం ఉన్నది. భర్త తరగ తమ్ముడికి ఏమంటారు? మరిదియా? మీ మరిది కూడాను మీ భర్తకి కాపాడడానికి వెళ్ళారు, అవ్వదు. నేను ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రం నువ్వు తీసుకొని మీ భర్తని నువ్వు రక్షించగలవు. అవునా? నిజమే. ఇతను త్రికాళదర్శి, నేను త్రికాళదర్శిని, నేను అన్న చెప్పగలను. ఇతనితో మోసం చేయడానికి వచ్చాడు, ఇతనేం త్రికాళదర్శి. ఇటువంటి మోసగాలతో సన్యాసి వాళ్ళని మనం పడకూడదు. కాషాయం వేసుకొని ఇటువంటి నేను త్రికాళిని. ఎవరు కాషాయ వస్త్రం వేసుకున్నారో, ఎవరు సన్యాసిలో మహాత్ములో
వాళ్ళ నోట్లించి బాబు రామనామం చెయ్యు, కృష్ణనామం చెయ్యు, రాముడే నీకు రక్షిస్తాడు, కృష్ణే నీకు రక్షిస్తాడు అని చెప్పేసి ఎవరికైతే ఉన్నాడో అతనే ఒరిజినల్ సన్యాసి. నేను నీకు ఒక మంత్రం ఇస్తాను, నువ్వు భర్తని నువ్వు రక్షించగలవు, ఇటువంటివి అని చెప్పడానికి ఏమీ లేదు. అయితే చెప్పండి, నాకు ముందు భిక్ష అయ్యి అప్పుడు నేను చెప్తాను. తీసుకోండి భిక్ష, ఈ గీత దాటి రావాలి. లేదు, ఇది లక్ష్మణ గీత, నేను బంధించి ఉన్నాను, ఇప్పుడు నేను ఈ బంధం నుంచి బయటికి రాలేను. అయితే నేను ఎవరు అనుకున్నావు? బ్రాహ్మణ్ణి, త్రికాల గాయత్రి చేస్తాను. అటువంటి బ్రాహ్మణ్ణి నువ్వు నాకు అవమానం చేస్తావా? గడప దాటి ఈ గీత దాటి ఇస్తే భిక్ష తీసుకున్నా, లేదంటే నేను నా వైపు నేను వెళ్తాను, నీ భర్త ఎవరికైతే నాకు అవసరం అని చెప్పేసి హెచ్చరించేశారు. ఈ ఒరిజినల్ డూప్లికేట్ భక్తి ఉంది కాబట్టి, డూప్లికేట్ సీత కాబట్టి కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు, తెలుసుకోలేపారు ఈ మాయాన్ని. మనలో డూప్లికేట్ భక్తి ఉంటే ఎవరు శ్రేష్టమైన భక్తులు అని మనకు తెలియపరచదు. మన అందరం చూస్తే వీళ్ళు మహాభక్తుడేమో, వీళ్ళు మహాసన్యాసేమో అని అనుకుంటాం. మనలో భక్తి లేకపోతే, డూప్లికేట్ భక్తి ఉంటే. అయితే సరే నా భర్త కాపాడదు అని చెప్పేసి గీత, ఇది పద్ధతి. ఎప్పుడైతే ఈ గీత దాటారో అప్పుడు తను తాలూకా ఒరిజినల్ స్వభావాన్ని తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? బిఫల సుమన సురబర సహి గాహోయి ప్రభు గుణగాథ నిజ పద దీన అసురకి నదీన బంధు రఘునాథ. ఇతను నువ్వు ఈ ప్రకారంగాను ఒరిజినల్ రూపం రావణాసుడిగా వచ్చేసి, హే నేను రావణాసుడిని అని చెప్పేసి డూప్లికేట్ సీతాని, డూప్లికేట్ని భక్తిని, ఛాయా సీతాని పట్టుకొని అంటున్నారు. పట్టుకొని తన తాలూక విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. డూప్లికేట్ భక్తికి ఎవరైనా తీసుకెళ్ళిపోగలరు, ఎవరైనా తీసుకెళ్ళిపోగలరు. రావణాసుడు మనలో డూప్లికేట్ భక్తి ఉన్నదండి, ఖచ్చితంగానే ఏమవుతుంది? రావణాసుడు తీసుకెళ్ళిపోతారు మన భక్తికి. సో ఒరిజినల్ భక్తి మనం చేసుకోవాలి. తీసుకెళ్తున్నారు, అప్పుడు గొల్లు పెడుతున్నారు. ఈ సీత, ఈ ఛాయా సీత గొల్లు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. రామ్ 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 రక్షించండి, నాకు రక్షించండి అని చెప్పేసి అంటున్నారు. అయినా కూడాను రాముడితో సర్వంతర్యామి సీతాని అపహరణం చేసినప్పుడు రాముడు రక్షించలేరా? ఎక్కడ ఉన్నా కూడా అతనికి తెలుసు ఏ ప్రకారంగా. ముందే రావణాసుడు వస్తారని చెప్పేసి తెలిసే ఒరిజినల్ సీతాని దాచేశారు అగ్నిలోని. ఒకవేళ సీతాన్ని కాపాడుకోవాలనుకుంటే రాముడికి ఎంతసేపు? మరి రామ్ 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 అని ఏడుస్తుంది. ఎందుకు? రాముడు సీతాదేవిని రక్షించలేదు. ఎందుకు? తెలియలేపారా? రాముడికి తెలియదా ఆ మాత్రం? ఒకటి, డూప్లికేట్ భక్తికి రక్షించరు. రెండోది ఏంటి? డూప్లికేట్ భక్తి అయినా కూడాను లక్ష్మణుడి దగ్గర అపరాధం చేశారు. లక్ష్మణుడికి ఏ శబ్దాలు, ఏ వాక్యాలు చెప్పకూడదో ఆ వాక్యాలు, ఆ శబ్దాలు చెప్పారు కాబట్టి లక్ష్మణుడి దగ్గర అపరాధం చేశారు కాబట్టి రాముడు ఆ సీతని ఖచ్చితంగా నువ్వు కొన్ని రోజులు దీని తాలూకా పనిష్మెంట్ని పొందాల్సిందే. ఇవేందో డూప్లికేట్ భక్తి మనలో ఉన్నా కూడాను భగవంతుడు ఇతనికి ఏ రోజైనా ఒరిజినల్ అవుతుంది అని వీక్షిస్తారు. ఎందుకంటే ముందు డూప్లికేట్ నుంచి ప్రారంభం అవుతుంది. డూప్లికేట్కి రక్షిస్తారు. కానీ ఎప్పుడైతే మనం ఆ డూప్లికేట్ భక్తితోని భక్తుల దగ్గర అపరాధం చేస్తామో, గురుతత్వం పైన గురువు దగ్గర మనం అపరాధం చేస్తాం, అప్పుడు రాముడు మీకు రక్షించు. నువ్వు చేసిన తప్పుకి ఖచ్చితంగాను 6 నెలలు నువ్వు వెళ్ళిపోవాలి, రావణాసుడు ఆదిలో ఉండవలసిందే. చూడండి, సొంత సీతాకి కూడాను రాముడు పనిష్మెంట్ ఇచ్చారు లక్ష్మణుడి దగ్గర అపరాధం చేయడం వల్ల. లక్ష్మణుడు ఎవరు? గురుతత్వం.
గురువు దగ్గర అపరాధం చేస్తే భగవంతుడు నన్ను తపస్థానే अपराध तारे हरि नाम तपस्थाने अपराधो तारे हरि नाम तुम स्थाने हरि स्थाने अपराध तारे हरि नाम तपस्थाने अपराधो నాయికో ఎడాన్. భక్తుల దగ్గర అయితే అపరాధం చేస్తాయట, దానికి భగవంతుడు కూడా క్షమించారట. అందుకే భక్తుల దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే అందరూ భక్తులు అయిపోతే ఎవరికి ఎవరు మోసం చేసుకోరు, ఎవరికి ఎవరు నష్టం చేసుకోరు, ఎవరికి ఎవరు తిట్టరు కుట్టరు, అందరూ భక్తులు అయిపోవాలి. ఇంట్లో అందరూ సదస్సులందరూ ఒకవేళ రామభక్తి చేశారనుకోండి, సో వారికి కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ ఏ ప్రకారంగా చేయడానికి ఉద్దేశం రాదు. ఈరోజు భార్య భర్తకి కొడుతున్నారో భర్త భార్య కొడుతున్నారో అది నాకు తెలియదు. ముందు కాలం అయితే తెలుసు భర్త భార్య కొట్టేవారు. ఇప్పుడు ఈ కాలంలో మరి నాకు తెలియదు ట్రెండ్ ఏంటనేది. సో కొన్ని విన్నివే మరి ఇప్పుడు చెప్పడం బాగోదు. సో ఎందుకు అలాగవుతుందంటే రామభక్తి చేయలేకపోతుంది. రామభక్తి చేస్తే అటువంటి దుష్కరమైన పరిస్థితి రాదు. ఎవరికి? భార్యకు రాదు, భర్తకు రాదు. ఒకరికొకరు సన్మానం, భార్య పిల్లలు, భార్య భర్త, తల్లిదండ్రులు పిల్లలు. ఈరోజు పిల్లలు కూడా తల్లిదండ్రి కొడుతున్నారు, అనేక విన్నాము. ఎందుకు? సో భక్తి లేదు. అదే భక్తి తల్లిదండ్రి దగ్గర ఉంటే పిల్లలకి ఆ సాహసం రాదు, ఆ ధైర్యం రాదు. నాన్న పైన చెయ్యెత్తరు, లేదు మా నాన్న భక్తులు, ఆ ధైర్యం ఆ మనోస్థితి కూడా రాదు. అదే భర్త దగ్గర భక్తి ఉంటే స్త్రీకి ఒక మాట కూడా అనడానికి ధైర్యం రాదు. అదే స్త్రీ భక్తి ఉంటే భర్తకి కొట్టడానికి కానీ తిట్టడానికి కూడా ధైర్యం రాదు. మనలో భక్తి అది కృష్ణ భక్తి, రామభక్తి లేదు కాబట్టి ఒకరికొకరు తిట్టుకుంటున్నావు, ఒకరికొకరు కొట్టుకుంటున్నావు, ఒకరికొకరు ద్వేషిస్తున్నావు, ఒకరికొకరు కోప్పడుతున్నావు. ఇవన్నీ ఎందుకు అవుతుంది ఇంట్లోని? మనం ఇతరుల వల్ల దుఃఖపడకుండా ఎప్పుడు మన పరివారం వల్లే మనం ఎక్కువ దుఃఖపడుతున్నాం. ఎవరికైనా చూడండి, మనం ఇతరుల వల్ల ఎప్పుడు మనం కష్టంలో లేవు. మన పరివారం, మన స్వజనాత్మలు, వాళ్ళ వల్లే మన ఎక్కువ దుఃఖం. ఎందుకంటే మనం పక్కన ఉండి, దగ్గరగా ఉండి, కలిసి ఉండి భక్తి చేయాలి. శ్రీమన్ చైతన్య మహాప్రభు ఇదే చెప్పారు, గోరే తాకో గొనే తాకో సదా హరి ఒలి డాకో. మీరు ఇంట్లో ఉండండి, అడవిలో ఉండండి, ఎక్కడ ఉండండి, ఆఫీస్లో ఉండండి, మీరు ఎప్పుడైతే నిరంతరంగానూ హరిని స్మరించారనుకోండి, మీకు ఈ ప్రకారంగానూ పరిస్థితి ఎప్పుడూ రాదు. ఎవరి వల్ల మీకు దుఃఖం రాదు, మీ వల్ల ఎవరికి దుఃఖం కూడాను రాదు. మీ వల్ల అందరికీ సుఖం వస్తుంది, అందరి వల్ల మీకు సుఖం వస్తుంది. ఇది హరిభక్తిలోని ఏంటి? శ్రేయస్కరం, శ్రేష్టత, ఉత్తమమైనది. ఇది కేవలం హరిభక్తిలోనే లభిస్తుంది. ఇంకా ఎవరు ఏ భక్తి చేసినా ఈ సుఖము, ఈ శ్రేయస్కరం లభించదు. ఇది కేవలం హరిభక్తిలోనే లభిస్తుంది. హరిని ఎవరైతే భక్తి చేస్తారో ఇంట్లో సదస్సులందరూ హరిభక్తి చేయాలి. నిష్కామంగా, నిష్కపటంగాను భక్తి శ్రద్ధలతో హరిని స్మరిస్తే వాళ్ళ ఇంట్లో ఏ ప్రకారం కల్మషం లేకుండా, దుఃఖం లేకుండా, ఒకరికొకరు సన్మానం ఇస్తూ, సన్మానం పొందుతూ జీవితాన్ని గడపచ్చు. జయ శ్రీ హరిభక్తికి. ఈ ప్రకారంగాను సీతాదేవిని తీసుకెళ్తున్నారు. రాముడు తెలిసి కూడా ఊరుకున్నారు, లేదు నీకు ఖచ్చితంగాను ఈ ప్రకారంగా పనిష్మెంట్ రావాల్సిందే, ఎందుకంటే లక్ష్మణ్ని మీరు చెప్పపోయిన మాటలు గట్ట అనేసారు కాబట్టి. దాని తర్వాత లక్ష్మణుడు చూశారు, రాముడు లక్ష్మణ్ మీరెందుకు వచ్చారు, మీరు సీతా దగ్గర ఉండవలసింది కదా, లేదు. అప్పుడు ఇతను మారిచి రూపంగా అయిపోయారు, చనిపోయారు. అరే ఇతను రాక్షసుడు, ఇతను హిరణ్యుడు కాదు, ఇతను రాక్షసుడు, అయితే ఖచ్చితంగా సీతకి ఏదో ఆపద ఉంటుంది అని చెప్పేసి రాముడు పరిగెట్టి వెళ్తున్నారు. లక్ష్మణుడు రాముడు చూసేవాడికి నిజంగానే ఆ కుటీరంలోని సీతాదేవి లేరు. హే సీతే, హే సీతే అని చెప్పేసి రామచంద్రమూర్తి విడాపం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారు? సీతే, హే సీతే, హే సీతే అని చెప్పేసి చెట్లకి, పొట్లకి, కొండలకి, అడవిలకి అందరికీ అడుగుతున్నారు, హే సీతే, సీత ఎక్కడికి వెళ్ళిపోయారు? సీత నా గురించి
వాళ్ళ తల్లిదండ్రుల్ని, మిథిలా దేశాన్ని, అయోధ్యాన్ని విడిచిపెట్టేసి నాకు అని వరం అడిగారు. 14 సంవత్సరాల వనవాసం, కానీ సీతాదేవికి అడగలేదు. కానీ నాకు అడిగారు కాబట్టి సీతాదేవి నాతోటి వచ్చేసారు. సీతాదేవి ఎక్కడికి వెళ్ళారు? హే సీతే, నా గురించి వచ్చేసారు అడవికి, నీకు ఇంత దుఃఖం ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళని చెప్పేసి రాముడు చాలా విలాపం చేసుకుంటున్నారు. విలాపం చేస్తూ 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 ఒక వెళ్తున్నారు. అటుపక్క ఎవరైతే రావణాసుడు తీసుకెళ్తున్నారో సీతాదేవికి, అది ఎవరు చూశారు? జటాయు. జటాయు చూశారట. ఈ జటాయు చూసి విడిచిపెట్టలేదు. వెళ్ళి ఎగురుకుంటూ వెళ్ళి రావణాసుడికి మొత్తం అంతాను ఆ 2 రెక్కలతోని మరి ముక్కుతోని పొడుస్తున్నారట. చేతిని నుంచి ఖడ్గం ఎత్తే అంత సమయం కూడా ఇవ్వకుండారట. ఎవరు? జటాయు. పొడిచి 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 కొంతసేపు మూర్చిపెట్టిపోయారట రావణాసుడు. జటాయు తలక అంత ప్రబలంగాను ప్రయాస చేశారు. మూర్ఛించబడ్డారు. మూర్ఛించబడితే జటాయుధుల స్వభావం ఏంటి? కళ్ళు పీకేయడం. కానీ మూర్ఛించిపోయిన వ్యక్తికి కళ్ళు పీకేస్తే సరిపోదు, కానీ జటాయు వెయిట్ చేశారంట. మూర్ఛలో ఉన్న అవస్థలోని వ్యక్తికి మనం ఎప్పుడు హాని చేయకూడదు అని జటాయు ఆలోచిస్తున్నారంట. చూడండి, జటాయు చూసారా, శత్రువు కూడా హాని చేయదు అని చెప్పేసి మనస్తత్వం. ఎప్పుడు ఇతను రామభక్తుడు కాబట్టి, పక్షికి కూడా రామభక్తి ఉంటే ఎవరికి హాని చేయదు. ఇతను మూర్ఛావస్థలో ఉన్నారు, నేను ఇతను తన కళ్ళు పీకకూడదు, ఇప్పుడు లెగుస్తే కళ్ళు పీకుతాను అని చెప్పేసి వెయిట్ చేస్తారట పాపం. అంతలోనే 1 సెకండ్ నుంచి మళ్ళీ లెగిసిపోయి మళ్ళీ అతను వెంటనే తీసేశారు. అయినా కూడా అతను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక రెక్కని కోసేశారు. పక్షికి రెక్క కోసేస్తే ఏ బలం ఉంటుంది ఇంకా? అయినా కూడా ఇంకొక రెక్కతోనే ప్రయత్నిస్తున్నారు. ఈ రావణాసుడు చూడండి, సీతని కాపాడుదాము అని, ఎంత బలం! భక్తిని కాపాడుదామని శతవిధాలుగా ప్రయత్నిస్తారు జటాయు. చూసి ఒక బలం 2 రెక్కలు ఉన్నప్పుడే చేయలేపారు. ఒక రెక్కతో ఏం చేస్తారు? ఇంకో రెక్కని కూడాను కోసేశారు. 2 రెక్కలు ఎప్పుడైతే కోసేశారో ఈ జటాయు నిరుత్సాహంగా ఆయన కింద పడిపోయి రామ్ 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 అని స్మరిస్తారు. రామచంద్రమూర్తి ఆ తోలు వచ్చేసి సీతే 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 అని వస్తున్నారు. చూసినట్టు ఇప్పక రామ్ రామ్ అని జటాయు పడున్నారు. 2 రెక్కలు లేవు. రక్తంతో కంటి నీటితో పడి ఉన్నారు. ఈ జటాయుని చూసేసి రామచంద్రమూర్తి ఎంతో బాధపడ్డారు. హే జటాయు, మీకేమైంది? జటాయు నానా, జటాయు నానా అని సంబోధిస్తారు. ఏ నాన్న, మీకేమిటి ఎలాగైంది? ఎందుకు నానా అన్నారని మనం తెలుసుకున్నాం కాబట్టి దీనికి మనం రిపీట్ చేయడం అవసరం లేదు. సో నానా, మీకేమైంది? ఎవరు పిలాన్ చేశారు? నేను నా శక్తితో మీకు 2 రెక్కలు మళ్ళీ మీకు ఇస్తాను. మీకు ఇప్పుడే అమృతాన్ని తీసుకొచ్చేసి స్వర్గం నుంచి అమృతం తీసుకొని, రాముడు ఎంతకైనా సాధ్యం అమృతాన్ని తీసుకొని వస్తాను, తాగిపిస్తాను, మీకు అమరం అయిపోతారు, మీరు ఎప్పుడు చావు. నేను జటాయు వద్దు, నేను ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, చనిపోతాను అని చెప్పేసి జటాయు రాముడు తనకు ఒళ్ళోని పడుకున్నారట. ఈ సౌభాగ్యం నాకు మళ్ళీ దొరుకుతుందో లేదు, నేను మీ తాలూకు ఒళ్ళోని చనిపోదాం అనుకుంటున్నాను. అది రాముడు దశరథ మహారాజు కూడా దొరకలేదు, జటాయుకు దొరికింది. ఆ సుఖము రాముడు తాలూకా ఒళ్ళోని పడుకొని చనిపోదామని సిద్ధం, కానీ అమరత్వం వద్దు అంటున్నారు. నాకు మళ్ళీ ఆ రెక్కలు అవసరం లేదు, మీ ఒళ్ళో నేరికి సుఖం నాకు ఉన్నాడు, చనిపోతాను బస్ ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటారు. మరి నాకు వరం కావాలి అంటే, వరం కావాలి. ఏ వరం కావాలి? ఈ ప్రపంచంలోని ఎవరైతే సీతని అపహరణ చేశారో వాళ్ళ వంశంతో మీరు నాశనం చేయాలి, ఆ అసురుల్ని నాశనం చేయాలి అని చెప్పేసి నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి చెప్పారట. ఖచ్చితంగా నేను వాళ్ళ వంశాన్ని నాశనం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు జటాయు గట. సీతాదేవి ఎవరైతే అపహరణ చేశారో వాళ్ళ వంశాన్ని నాశనం చేస్తానని చెప్పేసి జటాయుకి మాట ఇచ్చారు. ఎవరు? రాముడు. మరి రాముడు ఒక రిక్వెస్ట్ చేశారట. ఎవరికి? జటాయుకి. జటాయుకి చెప్తారు, మీరు వెళ్తారు కదా, మీరు పైన ఉండి మా నాన్నగారికి కలుస్తారు. ఎవరు అతను? దశరథ మహారాజు. మీరు
సీత గురించి ఏమి చెప్పకండి, పాపం అక్కడ బాధపడతారు. రాముడు చూడండి స్వభావం ఎటువంటి, అన్నీ బాగానే జరుగుతుందని చెప్పేసి చెప్పండి, ఏ ప్రకారంగా సీత ఏ విధానంగా అయ్యిందని చెప్పేసి ఏం చెప్పకండి. ఎవరు చెప్తారు? రావణాసుడు వెళ్తాడు కదా, అప్పుడు చెప్తాడు రావణాసుడు, నేను సీతకి ఇలా చేశాను, నా పరిస్థితి ఇలా అయ్యిందని చెప్పేసి చెప్తాడు. అప్పుడే చెప్పాలి, తెలుసుకోవాలి దశరథ మహారాజు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు? రామచంద్రమూర్తి. సో విధానంగాను జటాయు కాలం చేశారు. అయితే ఒక విషయం, జటాయు యుద్ధం చేశారు ఎవరితోని? రావణాసుడు. భీష్మ పితామహ కూడా యుద్ధం చేశారు. భీష్మ పితామహ ఎక్కడ పడుకున్నారు? సరసజ్జ. సరసజ్జ అంటే ఏంటి? బాణాల తాలూకా మంచం మీద పడుకున్నారు. ఎంత బాధతో! అతను యుద్ధం చేశారు, కానీ ఎంత బాధతోని ఆ బాణం తాలూకా మంచంలో పడుకున్నారు. జటాయు యుద్ధం చేశారు, కానీ రామచంద్ర ఒళ్ళో ఎందుకు పడుకున్నారు? దీంట్లో మర్మం ఏంటి? సో భీష్మ పితామహ ఎప్పుడైతే ద్రౌపది అవమానం వస్త్రాపహరణం చేసినప్పుడు మౌనంగా ఉన్నారో, దాని తాలూకా పనిష్మెంట్ ఈ సరసజ్జ. కానీ సీతాదేవిని కాపాడదామని సాయశక్తులుగా యుద్ధం చేశారే, దానికి ప్రతిఫలంగా ఏంటి? రాముడి తాలూకా ఒళ్ళోని చూసారు. ఇద్దరు చనిపోతున్నారు, ఇద్దరు భక్తులే, కానీ ఒక భక్తుడికి చావు ఎలాగొస్తుంది, ఒక భక్తుడికి చావు ఎలాగొస్తుంది చూసారు. సో మనం ఎప్పుడు భక్తులకి అవమానం జరిగినా కూడా అది మనం మౌనంగా ఉండకూడదు, ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఒక భక్తుడికి మనం ఎవరో అవమానం చేస్తున్నారు, అవమానం కలిగిస్తున్నారు, దానికి మనం నోరు మూసుకొని ఉండకూడదు, ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి. దీనికి ధర్మం ఏంటి? మీరు భక్తులకి ఎందుకు అవమానం చేస్తున్నారు, నిందిస్తున్నారు అని అక్కడ మనం ఖచ్చితంగాను భీష్మ పితామహ ఒక్క మాట ఆయన ఉంటే కౌరవులకి ఎవరికి ధైర్యం ఉన్నది ఆ ప్రకారంగా కర్మం చేయడానికి? ఎవరికి ధైర్యం? ఒక్క హుంకారం, మాటలు కూడా అవసరం లేదు, సాబ్ధాన్ అని అంటే ఒక్క మాట అంటే చాలు, అందరూ నోరు మూసుకుందరు. ఎవరికి అంత బలం లేదు, అంత సాహసం లేదు భీష్మ పితామహ ముందు ఏదైనా కార్యం చేయడానికి, కానీ అతను మౌనంగా ఉన్నారు. అందుకే భక్తులకి అవమానం చేసినప్పుడు మనం మౌనంగా ఉండకూడదు, మన సాయశక్తులుగా మాత్రం జవాబు ఇవ్వాలి. ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే మనం భక్తులకి గురు నింద, భక్తుల తరపు నింద ఎవరు చేస్తారో వాళ్ళకి జవాబు ఇవ్వాలి. మనం వింటూ ఉండకూడదు. ఎవరు నింద చేస్తే మనం వింటూ ఉంటే మనకి ఖచ్చితంగాను ఆ తలక పనిష్మెంట్ ఉంటుంది. అందుకే భక్తులు నింద చేయకూడదు, వైష్ణవ నింద చేయకూడదు, వైష్ణవ నింద వినకూడదు కూడా. వింటే కూడా ప్రాబ్లమే, అక్కడ ఉంటే కూడా ప్రాబ్లమే, నిందించిన ప్రాబ్లమే. అందుకే భక్తులైనా కూడాను భీష్మ పితామహ కన్నా శ్రేష్ఠమైన భక్తులు ఎవరున్నారా? ద్వాదశ మహాజనులు ఒక మహాజనం, 12 మంది భక్తులే ఈ ప్రపంచంలోని భగవంతుడు రికగ్నైజ్ చేసి ఉన్నారు. ఆథరైజ్డ్ డివోటీస్, భగవంతుడి దృష్టిలో భక్తులు 12 మంది. ఆ 12 మందిలోని భీష్మ పితామహ ఒకరు. బహుశా మనం ఎంతమంది భక్తులు అవ్వచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో 12 మంది, 12 మంది. ఆ 12 మంది, ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది ఉన్నారు భక్తులు, కానీ భగవంతుడి దృష్టిలోని శ్రేష్టమైన భక్తులు ఈ 12 మంది. ఈ 12 మందిలోని భీష్మ పితామహ ఒకరు ఉన్నారు. అతనికి ఇప్పుడు కూడా పనిష్మెంట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే భక్తురాలు ద్రౌపది అవమానం అయినప్పుడు ఇతను మౌనంగా ఉన్నారు. అదే సీతాదేవికి అపహరణ చేసినప్పుడు సాయశక్తిగా కాపాడడానికి ప్రయత్నించారు. 2 రెక్కలు పోయి తనకు నష్టమైంది. చనిపోతానన్నా కూడా భయపడకుండా రక్షించారు కాబట్టి తనకి పరంపదవి ఇచ్చారు. జటాయు పక్షి కూడా పరంపదవి ఇచ్చారు శ్రీరామచంద్రమూర్తి. జై శ్రీరామచంద్ర భగవానికి. ఈ ప్రకారంగాను జటాయుకి ఉద్ధరించి అంతిమక్రియ అన్నీ సంపాదించారు. స్వయంగా రాముడే తన చేతులతోటి ఏ విధానంగా తండ్రిని అంతిమ సంస్కారాలు చేస్తారు, అలాగా జటాయుని అంతిమ సంస్కారాలు చేశారట. చేసి సీతే అని ముందుకి వెళ్తున్నారు.
రేపు మనం శబరి, భక్తి శబరి దగ్గరికి వెళ్తారు. భక్తి శబరి ఎవరు? తన తాలూకా చరిత్ర ఎంత మంచి చరిత్ర. యాక్చువల్లీ భక్తిమతి శబరి తాలూకా చరిత్ర విన్నవులో కూడాను ఎంత కర్ణానందం, ఆ కర్ణం కలిగిన ఆనందం, మరి హృదయం ఎంత నిర్మలం అవుతుందంటే అంత నిర్మలం. సో అందుకే అందరూ రేపు శబరి, భక్తిమతి శబరి తాలూకా చరిత్రని మనం వినాలి, తెలుసుకుందాం. మరి ఈరోజు తాలూకా కథ తాలూకా సారాంశం ఏంటంటే, చూడండి, ఖరదూషణకు కూడాను మోక్షం ఇచ్చే, ఆ మోక్షం గురించి మీరు ప్రయత్నిస్తున్నారు జీవితం అంతా కూడా. ఖరదూషణ ఎవరు? రాక్షసుడు. ఎంతమంది అసురులు ఉన్నారో అందరూ భగవంతుడితో సంహరించి, కౌరవులు 100 మంది మరి అనేక పాప ఆచరణ చేసుకొని కురుక్షేత్రుని చనిపోయి అందరూ మోక్షం పొందేది. అటువంటి మోక్షం గురించి మనం ప్రయత్నించకూడదు. మనం దేని గురించి ప్రయత్నించాలి? మనిషి జన్మం పొంది భక్తి గురించి, భగవంతుడి పట్ల అనురాగం గురించి, భగవంతుడి యొక్క అనురాగం, భగవంతుడిపైన ప్రీతి, భగవంతుడిపైన స్నేహం, భగవంతుడిపైన భక్తి, భగవంతుడిపైన మనకి ప్రేమ కలగాలి. అది ఎప్పుడైతే కలుగుతుందో అది భక్తిలో సర్వశ్రేష్ఠకరమైనది. భక్తిలోని చరమ అంతిమ లక్ష్యము. భక్తిలో అంతిమ లక్ష్యము మోక్షము కాదు. భక్తిలో అంతిమ లక్ష్యం ఏంటి? భగవంతుడి పట్ల మనకి ప్రేమ. సో ప్రేమ భక్తిని మనం పొందడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి, ప్రేమ భక్తి పొందడానికి భగవత్ కథా శ్రవణము మనకి ఎంతో ఆయుధము, చాలా పెద్ద ఆయుధం. సో ఈ ఆయుధాన్ని మనం నిరంతరంగా, నిత్యంగా మనం ప్రయోగిద్దాం. మరి దేనికి పొందడానికి? ప్రేమ భక్తిని పొందడానికి. జై శ్రీ ప్రేమ భక్తికి. సో 2 minutes కీర్తన చేసి కథని విరామం చేద్దాం.